గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారం తరచూ వివాదాస్పదంగా మారుతుంది. తాజాగా హరిప్రసాద్ అనే వ్యక్తిని బలవంతంగా కిడ్నాప్ చేయించి ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. యార్లగడ్డ వెంకట్రావు వర్గం వాదన మాత్రం మరోలా ఉంది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారం తరచూ వివాదాస్పదంగా మారుతోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట్రావు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వ తీరుపై ఎప్పుడూ అసహనం వెళ్లగక్కుతూనే ఉంటారనేది పొలిటికల్ సర్కిల్స్ మాట. కేడీసీసీ బ్యాంకులో కుంభకోణాలు, విజయ డైరీలో స్కామ్లు, జీరో అవర్లో ప్రశ్నలకు సమాధానాలు వంటి అంశాలపై ఇప్పటికే అసెంబ్లీ వేదికగా వెంకట్రావు చాలాసార్లు అసహనం వ్యక్తం చేయడం చర్చగా మారింది. మంత్రి పార్థసారథితో కయ్యాలు, పార్టీ ప్రజాప్రతినిధులు గన్నవరంలో పర్యటనలపై కూడా వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చగా మారాయి. తాజాగా హరిప్రసాద్ అనే వ్యక్తిని బలవంతంగా కిడ్నాప్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలొచ్చాయి. దీని వెనుక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారని హరిప్రసాద్ తరపున న్యాయవాది విశాఖలో మీడియా సమావేశం పెట్టి ఆరోపణలు చేయడం చర్చగా మారింది. వైజాగ్ లో మా సార్కు ఉన్నటువంటి బ్రాంచ్ దగ్గర కూడా ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి చాలా హరాస్మెంట్ చేస్తున్నారని తెలిసి వైజాగ్ కూడా వచ్చానండి. నేను వచ్చే లోపే మా సార్ని ఎవరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మేము పోలీసులము, మమ్మల్ని గన్నవరం ఎమ్మెల్యే గారు పంపించారు, మీ అంతు తెలుస్తాం అది ఇది అని చెప్పి బెదిరించి బలవంతంగా వాళ్ళ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారంటండి రిషికొండ బీచ్ దగ్గర. యార్లగడ్డ వెంకట్రావు గారికి ఒకటే చెప్తున్నానండి, మీకు అధికారం ఇచ్చింది ప్రజలకి సేవ చేయడానికి. మన పర్సనల్ గొడవలు, వాళ్ళ మీద కక్షలు సాధించుకోవడం, వీళ్ళని కిడ్నాప్లు చేయడం, వీళ్ళని ఇది చేయడం ఆ విషయాల కోసం కాదండి, ప్రజలకి సేవ చేయడానికి వచ్చాము. కొంచెం మీరు అది గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే మా సార్కి ఎటువంటి ప్రాణహాని జరిగినా అసలు లీగల్గా మేమైతే చాలా యాక్షన్ తీసుకుంటాం, మీరు చాలా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ విషయంలో యార్లగడ్డ వెంకట్రావు వర్గం వాదన మరోలా ఉంది. కానూరులో ఉన్న ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తండ్రి యార్లగడ్డ రామశేషగిరిరావు ఎండీగా ఉన్నారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందని యార్లగడ్డ వెంకట్రావు వర్గం చెబుతోంది. ఈ కేసులో భాగంగా పోలీసులు హరిప్రసాద్ను విచారిస్తున్నారనేది యార్లగడ్డ వెంకట్రావు వర్గం వాదనగా ఉంది. వెంకట్రావు తండ్రి ఫిర్యాదుపై హరిప్రసాద్ సహా 7గురిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.